నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లోక్‌సభలో నీట్ రచ్చ, విపక్షాల బాయ్కాట్. నీట్ గురించి చర్చించాలి అని అంటే వీళ్ళు ఒప్పుకోకపోవడంతోటి వాళ్ళు బయటికెళ్ళిపోయారు. నీట్ కమర్షియల్, ధనవంతుల పిల్లల కోసమే ఈ పరీక్షను రూపొందించారు. జాతీయ స్థాయి పేరుతో అడ్మిషన్లు కేంద్రీకృతం చేశారు. లీక్‌పై చర్చకు ఒక రోజును కేటాయించాలి అని రాహుల్ గాంధీ అంటున్నారు. రాష్ట్రపతి ప్రసంగం, ధన్యవాద తీర్మానంపై చర్చ ఉండగా వేరే అంశానికి సమయం కుదరదన్న రాజ్నాథ్. స్పీకర్ నిరసన, లోక్సభ నుంచి ఇండియా ఎంపీల వాకౌట్. ఇదన్నమాట దేశంలో జరుగుతుంది. మరి ఈ విషయాలు తొందరగా ధన్యవాద తీర్మానం చేసి రాష్ట్రపతి ప్రసంగం గురించి అయిపోగానే దీనిపైన చర్చించచ్చు కదా. లేదు, దేశము ఆగమైపోతున్న, అట్టుడికిపోతున్న విద్యార్థుల జీవితాలు ఎటు కాకున్నా సరే వాళ్ళకు మాత్రం రాజకీయాలే ప్రాధాన్యం అయిపోయినాయి. మెడికల్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్ష మొత్తం కమర్షియల్గా మారిపోయిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ధనవంతుల పిల్లల కోసమే దాన్ని తీసుకువచ్చారని ఆరోపించారు. ఎగ్జామ్ పేరు, కోచింగ్ నుంచి అక్రమాల వరకు మొత్తం వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని వ్యాఖ్యానించారు. నీట్ ఎంతమాత్రం ప్రొఫెషనల్ పరీక్ష కాదని, జాతీయ స్థాయి పరీక్ష పేరుతో మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలను కేంద్రీకృతం చేశారని విమర్శించారు. ఒక విద్యార్థి నీట్లో మంచి ర్యాంకు సాధించినా డబ్బు లేకపోతే కాలేజీలో చేరలేని పరిస్థితి అని ఆరోపించారు. హింసను, ద్వేషాన్ని వ్యాప్తి చేసేవారు హిందువులే కాదు అని ఇంకో మాట అన్నారు. హిందుత్వం పేరుతో బీజేపీ అందరినీ భయపడుతుంది. లోక్సభలో అధికార పార్టీపై విరుచుకుపడిన రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై మోదీ, అమిత్ షా అభ్యంతరం. అరే, వీటి మీద కాదు అభ్యంతరం మీరు వ్యక్తపరచాల్సింది, నీటి మీద. అర్థమైందా? నీటిపై చర్చకు ప్రతిపక్షాల పట్టు. స్పష్టమైన హామీ రాకపోవడంతో సభ నుంచి వాకౌట్. ఇది రెండో మూడోసారి వాళ్ళు బయటకు రావడం. సభలో అగ్నిపథ్పై మాటల తూటాలు. ఇది కూడా దేశానికి సేవ చేసేవాళ్ళు పర్మనెంట్ జాబులు ఉండాలి కానీ 4 years కాంట్రాక్ట్ కోర్సు లెక్క ఏమది ఇది అర్థం కాదు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మధ్య వాగ్యుద్ధం. 158 సంస్థల అభిప్రాయాలు తీసుకున్నామన్న రాజ్నాథ్. ఎవరి అభిప్రాయాలు తీసుకున్నారు అనేది ఇప్పటికీ అర్థమవుతలేదు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అగ్నిపథ్ యూజ్ అండ్ త్రో లేబర్ పథకంగా రాహుల్ అభివర్ణించారు. కరెక్టే అది. మీరు హిందువులే కాదు, హింస, విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారు. అధికార పక్షానికి 24 గంటలు అదే పని. గట్టనే అయిపోతుంది. దేశంలో ఏమేమో జరుగుతున్నాయి, అత్యాచారాలు, ఈ లీకులు, యూజీ పేపరు, తర్వాత మొన్న యూజీసీ నెట్, ఇవి కాదు మొత్తం 65 రకాల పేపర్లు లీక్ చేసినారని మొన్న ఒకడు ఒప్పుకుండు, మంత్రి ఒక స్టేట్ నుంచి. వార్తలు కూడా చదివినాం మనం. అసలుంటిది ఇట్లా వీళ్ళ పరిస్థితి ఇది. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్షాల నిరసన. నీట్ కమర్షియల్, ధనవంతుల పిల్లల కోసమే. ఇది హిందుత్వమే హింస, హిందుత్వమే కాషాయంపై కథనం. రాహుల్ అభయముద్ర. మీరు అసలు హిందువులైనా? త్రిశూల్ అనేది హింసకు గుర్తు కాదు. మణిపూర్లో మంటలు మీ నిర్వాహకమే. నా కళ్ళ ముందే పిల్లలపై బుల్లెట్ల వర్షం. ఇప్పటి వరకు ప్రధాని ఎందుకు వెళ్ళలేదు? సత్యమేవ జయతే అంటారు, నిజం మాట్లాడితే భయపడతారు. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించడం నా బాధ్యత. లోక్సభలో మోడీ సర్కారుపై నిప్పులు జరిగిన విపక్ష నేత. ఏం కాదు, క్వశ్చన్ చేయాలి, మంచిదే. నీట్ పైన తొందరగా ఏదో ఒకటి అయితే బాగుంటుంది. నీట్, అగ్నివీర్ను రాష్ట్రపతి మర్చిపోయారు కదా. ఇవి ఉండాలి ఖచ్చితంగా దాంట్లో, అది మర్చిపోయారు. మా గొంతు నొక్కితే సహించం. పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్షాల ఆందోళన. లోక్సభలో నీట్పై చర్చకు పట్టు అంగీకరించని ప్రభుత్వం. నిరసన వ్యక్తం చేసి ప్రతిపక్షాల వాకౌట్. మోడీ వర్సెస్ రాహుల్. ఇది దేశంలో ఏం జరుగుతుంది? ఆర్ఎస్ఎస్తో దేశానికి ప్రమాదం. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శ. వ్యతిరేకించిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్. ఇది మొత్తం ఆగమం చేస్తురు. నీటి ప్రశ్నపత్రం లీకేజీ అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ వీసీలు ప్రొఫెసర్లుగా తమ సభ్యులను నియమిస్తూ విశ్వవిద్యాలయాలు, ఎన్సీఆర్టీ సహా విద్యాసంస్థలకి ఆర్ఎస్ఎస్ చొరబడుతుందన్న అని ఆరోపించారు. అన్ని సంస్థలను ఒకే సంస్థ గుప్పిట్లో తీసుకుందని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి దేశంలోని సంస్థలను నాశనం చేశాయని పేర్కొన్నారు. నిజమే, మొత్తం ఆగమాగం చేసిరు అట్లా.
నీట్ రీ ఎగ్జామ్లో ఎవరికి దక్కని టాప్ ర్యాంక్ 61 తగ్గిన ఆల్ ఇండియా ర్యాంకర్ల సంఖ్య. ఇప్పటికి పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు 61 అయినా సరే ఎట్లా వచ్చినాయి 720కి 720 హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. వస్తే ఒకటి ఇద్దరు, ఒక్కలకు లేకపోతే ఇద్దరికి, అసంటిది 60 మందికి రావడం కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. నీట్ రీ ఎగ్జామ్ తగ్గిన టాపర్లు 67 నుంచి 61కి పడిపోయిన టాపర్ల సంఖ్య. ఎంత కష్టపడితే ఆ మార్కులు వస్తాయి. నీట్ యూజీ కేసు గోద్రాలోని ప్రైవేటు పాఠశాల యజమానిని అరెస్ట్ చేసిన సిబిఐ ఇప్పటికే 6గురిని అదుపులోకి తీసుకున్న కేంద్ర దర్యాప్తు సంస్థ. ఇవి ఎక్కువ ఏడేడా బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే ఇవి అవుతున్నాయి. ఇక ఇది సెంట్రల్ అయితే మన స్టేట్కు వచ్చేస్తే ఏపీ తెలంగాణ. ఇగో చూడరి నిరుద్యోగుల రణబేరి, పాలమూరు నుంచి సచివాలయం దాకా ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ. మోతీలాల్కు మద్దతుగా కదం తొక్కిన ఉద్యోగార్థులు. నిరుద్యోగుల లైట్ తీసుకో, దవాఖానే జైలు, ఉద్యమకారుడే ఖైదీ. తెలంగాణ రాకముందు ఎంత కొట్లాడినమో, తెలంగాణ వచ్చినాక పోయిన గవర్నమెంట్లో ఎంత కొట్లాడినమో, ఇప్పుడున్న గవర్నమెంట్లో కూడా అదే అయిపోయింది. నిరుద్యోగుల బతుకులు, అటు ఉద్యోగాలు రావు, ఇటు జీవితాలు బాగుపడాయి. అది నీట్ రద్దు కోసం రాజ్భవన్ ముట్టడి ఉద్రిక్తం. నీటిపై కదం తొక్కిన విద్యార్థి సంఘాలు, విద్యార్థులను చితకబాదిన పోలీసులు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే, ఎన్టీఏను రద్దు చేయాలి అని అంటారు. నిరుద్యోగులను వెంటాడిన పోలీసులు, మెట్రో స్టేషన్లకి పరిగెత్తిన విద్యార్థులు. ఇది తెలంగాణలో పరిస్థితి. మొన్నదాకా ఏపీ పరిస్థితి కూడా అట్లనే ఉండే. డిఎస్సి కోసం మస్తు నొలిపెట్టారు నిరుద్యోగులు. గవర్నమెంట్ చేంజ్ అయింది, ఇప్పుడు 16,000 పోస్టులు పడ్డాయి. ఇగో ఇప్పుడు నీట్ కౌన్సిలింగ్ రద్దు చేయాలని క్లియర్గా చెప్తున్నారు. జాబ్ క్యాలెండర్పై కదం తొక్కిన నిరుద్యోగులు. మోతీలాల్ ఆమరణ దీక్షకు సంఘీభావంగా నిరసనలు. ఏదో ఒకటి తొందరగా ఇయ్యరా నాయన. ఏం ప్రభుత్వాలు, ఏం రాజకీయాలు అర్థమైతే లేదు. 2 వారాల్లో జాబ్ క్యాలెండర్. ఇక షెడ్యూల్ ప్రకారం పరీక్షల నిర్వహణ. ఇప్పటికీ కసరత్తు పూర్తి చేసిన సర్కారు. సీఎం సూచనలతో తుది మెరుగులు. షెడ్యూల్ ప్రకారమే ఆగస్టులో గ్రూప్ 2 అయితే చేంజ్ చేయము. డిఎస్సి పోస్టులు కూడా ఇచ్చాము. ఏం చేయం, మేము ఎగ్జామ్లో అయితే పెడతాం ఐపీ కింది అన్నట్టు వీళ్ళు ప్రవర్తిస్తారు. 2 వారాల్లో జాబ్ క్యాలెండర్, గ్రూప్స్, ఇతర పోస్టులపై సర్కారు కసరత్తు. ఇది 6 నెలల్లో జెట్ స్పీడ్లో రిక్రూట్మెంట్లు. ఇవి టైటిల్ ఇచ్చుడు, కామెంట్లు వేసుడు మాత్రం పక్కన బందీ ఉంది. ఆగమాగం చేస్తారు తప్ప ఏం లేదు. కొత్త బోర్డు ఏర్పాటు. యూపీఎస్సీ ఇతర బోర్డులపై స్టడీ. చెయ్యిరి మంచిగా చేయరు. త్వరలో జాబ్ క్యాలెండర్. విపక్షాల రాజకీయానికి కౌంటర్ ఇవ్వాలని భావిస్తున్న కాంగ్రెస్ సర్కార్. విద్యార్థుల ఆందోళనలు. బీఆర్ఎస్ బీజేపీ మద్దతు నేపథ్యం ఏం కాదు. ప్రతి ఒక్క నిరుద్యోగు అదే అంటారు. మొసలి కన్నీరు, కపట ప్రేమ. ఇక మరి అదే కదా మీరు చూపిస్తుంది. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల అయ్యారు, తర్వాత డిఎస్సి పోస్ట్పోన్ చేయండి, లేకపోతే పోస్టులు పెంచండి అంటే కూడా సప్పు లేదు. ఏటా ఉద్యోగాల భర్తీ ఇప్పటి నుంచి టైం టు టైం పెంచుతారట. గురుకులాల్లో టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం. ఈ ఆచారం నుంచి చైతన్యపురి, హైదరాబాద్లోని చైతన్యపురి ఆర్ఓ ఆఫీసులో మెట్రో పిల్లర్ 1570 దగ్గర తమ సర్టిఫికెట్లు సమర్పించాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూలై 2వ తేదీన సరూర్నగర్ స్కూల్లో ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ సదవకాశాన్ని ఆసక్తి గల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గురుకుల పాఠశాలలో పనిచేసేందుకు ప్రభుత్వం ఈ ప్రకటనను విడుదల చేసిందని చెప్పారు. ఎంపికైన వాళ్ళకి గవర్నమెంట్ నుంచి సరైన జీతాలు కూడా ఉంటాయి. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పుణె అండ్ సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ కోల్కతా. 3rd నేషనల్ ఫిల్మ్ స్కూల్ ఆఫ్ ఇండియా, ఫిల్మ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. ఇవన్నీ అడ్మిషన్లు కోరుతున్నాయి. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 23 జూలై. రిటర్న్ టెస్ట్ 18th ఆగస్టుకు ఉంటుంది. 2 years పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా స్క్రీన్ రైటింగ్, తర్వాత 2 year పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ స్క్రీన్ రైటింగ్, 2 year పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డాక్యుమెంటరీ సినిమా. ఇవి మరి నిరుద్యోగులు ఏమేమి కోరుకుంటున్నారు అని అంటే, గ్రూప్ 1 మెయిన్స్లో 1:100 తీయాలి. ఎప్పటి నుంచి గ్రూప్ 1 అభ్యర్థులు నెల రోజులుగా చేస్తున్నారు. మరి కాంగ్రెస్ ఏం చెప్పింది అంటే మెయిన్స్ నిష్పత్తి 1:100కి పెంచుతామని చెప్పారు. ప్రస్తుత స్పందన గప్చు. గ్రూప్ 2 పోస్టులు పెంచాలి అని అంటే 3 నెలల నుంచి ఏమి కొట్లాడుతున్నారు. పోస్టులు పెంచుతామన్నారు, ఇప్పటికీ భర్తీ చేస్తామని అంటారు. గ్రూప్ 3 3,000 పోస్టులు పెంచాలి, 3 నెలల నుంచి కొట్లాడుతారు, అన్నిటికీ భర్తీ ఇస్తాం.
ఇప్పుడు కుదరదు, తర్వాత చూద్దాం. డిఎస్సి వాయిదా, పోస్టులు పెంచాలి. నెల రోజులుగా డిఎడ్, బిఎడ్ అభ్యర్థులు 2 నెలల్లో మెగా డిఎస్సి వేస్తాం, ఖాళీలను భర్తీ చేస్తాం. అంతే, అంతకుమించి కొత్తగా వీళ్ళు చెప్పేదేం లేదు. జీవో 46ని రద్దు చేయాలి అంటే 6 నెలలుగా కానిస్టేబుల్ అభ్యర్థులు అంటే రద్దు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటికీ కమిటీ వేసింది, రిపోర్ట్ ఇంకా రాలే. డిఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయండి అంటే డిఎస్సి గ్రూప్ 1 అభ్యర్థులు వారం రోజులు వేస్తారు. గతంలో గ్రూప్ 1 వాయిదా వేయాలని టీఎస్పీఎస్సీ ఎదుట కాంగ్రెసే ధర్నా చేసింది. ఇప్పుడు వాయిదా వేయడం కుదరదని చెప్తుంది. గెస్ట్ లెక్చరర్లను కొనసాగించాలని చెప్తారు. గెస్ట్ లెక్చరర్లు 15 రోజులుగా వేస్తే గెస్ట్ లెక్చరర్లను ఆటో రెన్యువల్ చేస్తాం, గౌరవ వేతనాన్ని పెంచుతామన్నారు. ఇంటర్లో నెల కొనసాగింపు, డిగ్రీ లెక్చరర్లపై సందిగ్ధత క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇంకా ఇది 25 చోట్ల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్లు, సంక్షేమ గురుకుల విద్యా సంస్థలన్నీ ఒక చోటికే తెచ్చిపెట్టడం చాలా సంతోషం కాదంటలేను. కాకపోతే చాలా రెసిడెన్షియల్లల్లో కామన్ ఫెసిలిటీస్, బేసిక్ ఫెసిలిటీస్ లేవు. పిల్లలు బెడ్ మీద పడుకోకపోతే కింద వండుకుంటారు. టాయిలెట్ చక్కగా లేవు. ఫుడ్ పాయిజన్ అవుతుంది. జర అవన్నీ పట్టించుకోరు. తర్వాత ఇవన్నీ ఎదురు. కానీ పోయిన గవర్నమెంట్ అట్లా చేసింది, మీరు అట్లనే చేసిరు అంటే కనీసం మనస్సాక్షి ఉండాలి. పేద పిల్లలు చదువుకుంటున్నారు, ఎట్లా బతుకుతుర్రు? ఇంటి దగ్గర ఫెసిలిటీస్ లేకనే కదా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి కష్టపడి చదివి అందులో సీటు సంపాదించుకుంటే ఇది. ఇక అవి కూడా చూపిద్దాము అని అంటే మళ్ళీ తలకాయ నొప్పి, ఇక ఛానల్ ఆగమం అవుతుంది అని చూపించడం ఏం లేదు. 5 గురుకులాల్లో ఒక్కో నిబంధన, ఒకేసారి ఎంపికైన తప్పని వ్యత్యాసాలు, బేసిక్ పే చెల్లింపులోను భారీ తేడాలు, ప్రమోషన్లు తీరని అన్యాయం, ఏకరూప గైడ్లైన్స్ తేవాలని ఉద్యోగుల డిమాండ్. అన్నిటికీ ఒకటే నోటిఫికేషన్, అన్నిటికీ ఒకే రకమైన రూల్స్ రెగ్యులేషన్స్ పెడితే బాగుంటుంది. కానీ ఇట్లా ఎందుకు చేస్తారో ఏమో. పని వేళల్లో చాలా వ్యత్యాసం కూడా ఉందట. ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ వచ్చేసింది, ఇందాక చూసినాం. డిఎస్సిలో 20% వెయిటేజ్ కూడా ఉంటుంది. ఏపీ ఓపెన్ స్కూల్ 10th, ఇంటర్ ఫలితాలు విడుదలైనవి, వెబ్సైట్లో చూసుకోవచ్చు. చూడండి, కోర్సుల తుది జాబితా విడుదలైంది. యానం నుంచి పుదుచ్చేరి సెంట్రలైజ్డ్ అడ్మిషన్ కమిటీ ద్వారా నీట్ రహిత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి మెరిట్ ప్రాతిపదికన ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్లు సెంటాక్ కోఆర్డినేటర్ కార్యాలయం తెలిపింది. బీబీఎస్సీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీటెక్, బిఎల్ఏ కోర్సులకు తొలి విడతలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో పొందుపరిచారు. ఇది వెబ్సైట్. బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల జాబితా తొలి విడత నుంచి మినహాయించారు, అది గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్సి ఓపెన్ ఇంటర్ స్కూల్ ఫలితాలు విడుదల. 10th 63%, ఇంటర్లో 69% వచ్చినాయి. ఇక ఏపీ ఓపెన్ స్కూల్, ఏపీ జీవో దాటిలో మీరు రిజల్ట్స్ చూసుకోవచ్చు. ఇవి ఇంకా క్లియర్గా అయిపోయారు. మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీకౌంటింగ్ కోసం సబ్జెక్టుకు 200, రీవెరిఫికేషన్ కోసం సబ్జెక్టుకు 1000 చొప్పున చెల్లించి ఈ నెల 8వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పారు ఏపీ నుంచి. ఇవి ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. న్యాయం జరగాలి నిరుద్యోగులకు, స్కూల్ పిల్లలకి న్యాయం జరగాలి, తర్వాత నీట్ వాళ్ళకి. అంతకుమించి ఇష్టం ఉన్నట్టు మేము బిహేవ్ చేస్తాము, ఆగమాగం చేస్తాము అని అంటే చివరికి ఏమవుతారంటే పుట్టగతులు లేకుండా పోతారు. పోయిన గవర్నమెంట్ అట్లనే పోయింది తెలంగాణలో, ఏపీ గవర్నమెంట్ కూడా అట్లనే పోయింది. అంతకుమించి ఒకరికి న్యాయం చేస్తే మంచిది. పేద పిల్లలు, ఇటు నిరుద్యోగులు, అటు నీట్ విద్యార్థులు అందరికీ న్యాయం జరగాలి. అగ్నిపత్ అయితే ఇంకా ఘోరం. అగ్నిపత్ యూజ్ అండ్ త్రో, అంతే. సంవత్సరాలు వాడుకోవాలి, తర్వాత వదిలేసేయాలి. ఇది ఎక్కడిది? దేశం కోసం కదా వాళ్ళు పనిచేస్తుంది. అటువంటి వాళ్ళకు కూడా ఏమి న్యాయం లేకపోతే ఏంటిది? ఇది దేశంలో ఉన్నామా ఎటన్నా ఉన్నామా అనిపిస్తుంది. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.